ముందుగా ఒంగోలు నగర పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉగాది విశ్వాసనామ శుభాకాంక్షలు, అలాగే రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, రాత్రి 29/3/2025 సంవత్సరం అంటే శనివారం రాత్రి ఒంగోలు నగర మున్సిపల్ కమిషనర్ గారి సారథ్యంలో దివంగత ఈ దేశ మాజీ ప్రధాని దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం ముష్కరుల చేతిలో బలైనటువంటి మహానేత, ఎందరికో స్ఫూర్తి నింపినటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడైనటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీకి, ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ జిల్లా పార్టీకి కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒకసారి ఆలోచించాలా, వాస్తవంగా విగ్రహం కనుక ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఎన్ని సంవత్సరాలైంది విగ్రహం ఏర్పాటు చేసి? ఇప్పుడే ట్రాఫిక్ ఇబ్బంది అయిందా? ఇప్పుడే ప్రమాదాలు జరిగాయా? దీన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు ఈ విధంగా దుందుడుకు చర్యలు పాల్పడ్డాడో మాకైతే అర్థం కావటం లేదు. వాస్తవంగా విగ్రహం అడ్డం అయితే, ప్రమాదాలు జరుగుతూ ఉంటే, ఇది తొలగించాల్సిన పరిస్థితులే ఏర్పడితే, రోడ్డు వైండింగ్కి ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీకి మీరు రాతపూర్వకంగా ఒక లెటర్ పెడితే మా సొంత ఖర్చులతో మేమే తొలగించేవాళ్ళం. అలాంటి పని చేయకుండా మీరు ఏకపక్షంగా రాత్రికి రాదే జేసీబీలు పెట్టి కూల్చేయటంలో అర్థమైంది. దీంట్లో ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినట్టు పార్టీ. ఈ రాష్ట్రంలో ఏదో బలహీనంగా ఉందని చెప్పి మీరు రెచ్చిపోతే మేము చూస్తూ ఊరుకోం. అది గుర్తుపెట్టుకోండి. ఎవరండి మీరు విగ్రహాన్ని తొలగించడానికి? ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, అలాగే ఒంగోలు నగరంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? అవి ఎందుకు తొలగించరు? అప్పుడెప్పుడో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినటువంటి కమిటీ తొలగించమని లెటర్ ఇస్తే మీరు తొలగిస్తారా? అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. విగ్రహం అడ్డంగా ఉంది, ప్రమాదం జరుగుతుంది, తొలగించమంటే మీరు ఏ విధంగా తొలగిస్తారు? ఈరోజు నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా ఈ ఎన్డీఏ కూటమి మున్సిపల్ కమిషనర్ని. కర్ణం బలరాం గారి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి సమయంలో అద్దంకి బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీలో ఉన్నాడు. ఆయన ఆ కమిటీ ఒక లెటర్ ఇస్తారు, ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించే దమ్ము మీ కమిషనర్కి, మీ పాలక వర్గానికి ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. అలాగే మే 21 రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. ఆ వర్ధంతి నాటికి మేము మా ప్రభుత్వ ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. వెంటనే మరి ఆ విగ్రహం ఏర్పాటుకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, క్షమాపణ కూడా చెప్పాలా? మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరు వింటానే ఉన్నారు, ఇప్పటికే మా పెద్దలు అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే మేము చెప్తా ఉన్నాం, ఏది ఏమైనా సరే మేము ఎక్కడ వెనక్కి తగ్గేదే లేదు. ఈ విషయంలో ఒక జాతీయ నేత ఆయన ఏం సామాన్యుడా? గల్లీ లీడర్లకి, ఢిల్లీ లీడర్లకి మీ ఇష్టానుసారంగా మరి ఈది రౌడీలకి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే, దండలు వేస్తూ ఉంటే, ఊరేగిస్తూ ఉంటే వాళ్ళ విగ్రహాలను తొలగించి దమ్ము మీకు లేదు? ఈ దేశం కోసం బలిదానైనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు తొలగిస్తారా? ఎంత గుండె ధైర్యం మీకు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏమంటేనే మీ పొరపాటును సరిదిద్దుకోండి. లేని పక్షంలో ఈ విషయాన్ని జాతీయ సమస్యగా
మేము తీసుకెళ్తామని కూడా చెప్తా ఉన్నా. ఒంగోలు అట్టుడికిపోద్దని కూడా చెప్తా ఉన్నా. హెచ్చరిస్తున్నాము కూడా. ఏం తమాషా అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ అంటే? ఎవరు లేరులే, ఒక పార్టీ బలహీనంగా ఉంది, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఏం చేద్దాం చూద్దాం అనుకుంటున్నారా మీరు? బీజేపీ అంటే ఎజెండాని అమలు పరచాలనుకుంటున్నారా మీరు? ఖబర్దార్ అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. అయ్యా జనార్దన్ గారు, దయచేసి మీ రాజకీయం, మీ విగ్రహాలకు సంబంధించిన రాజకీయం కాంగ్రెస్ పార్టీ మీద చూపొద్దు. ఆయన ఈ దేశ ప్రధాని, ఒక రాష్ట్ర సీఎం కాదు. కాబట్టి మీరు చేసిన తప్పేంటో మీకు తెలుసు. ఏ తొందరపాటు ద్వారా విగ్రహాన్ని అవతల తీసేశారో మీకు తెలుసు. ఎవరో చెప్పిన మాటను కాదు. దయచేసి పార్టీలు మారచ్చు, అధికారాలు ఉండొచ్చు, పోవచ్చు. మహనీయులు, ఈ దేశము కొనియాడేటువంటి గొప్ప నేతల విగ్రహాల జోలికి రావద్దు. ఒకవేళ మీకు అడ్డంగా ఉన్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వాటి వల్ల ఇబ్బంది ఉంది అంటే ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు, శ్రేణులు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. కొంచెం అటు ఇటుగా జరుపుతానికి మేము చేస్తామని చెప్పి స్తమ్మతంగా, అంటే ఒక శాంతియుతమైనటువంటి మార్గాల్లోకి వెళ్తూ అన్నీ చేసుకుంటే బాగుంటాయి. ఇది ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీగా మేము జీర్ణించుకోలేనటువంటి విషయం. కమిషనర్ గారు ఏదో చెప్పారు, లేదా ఏదో జరిగిద్దని మేము ఊరుకోము. ఖచ్చితంగా విగ్రహము ఉన్న చోట నుంచి కొంచెం ముందుకైనా జరిపి ఎక్కడైతే విగ్రహాన్ని తీసేశారో అక్కడ మళ్ళీ నూతనంగా విగ్రహాన్ని పెట్టాల్సిందే. పెట్టని పక్షాన కాంగ్రెస్ పార్టీ, మరి మా డీసీసీ ప్రెసిడెంట్ గారు అన్నట్లు రాష్ట్ర వ్యాప్తాలుగా, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాదు, రాజీవ్ గాంధీ గారి అభిమానులు వేల సంఖ్యలో తరలి ఒంగోలుకి రావటం అనేది ఖచ్చితంగా జరిగిద్ది. అప్పుడు మీరు అందరి సమక్షంలో క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉండాల్సి వచ్చిందని కూడా తెలియజేస్తూ, ఇది మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం అనుకోవద్దు. దయచేసి మీ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఎంత గౌరవంగా, ఎంత ప్రేమగా పూజిస్తూ, అభిమానిస్తూ చూసుకుంటున్నారో, మహనీయుడు, ఈ రాష్ట్ర ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత, అంతే విలువ, గౌరవం దక్కాలని కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులుగా మేమందరం కోరటంలో తప్పు లేదు. కాబట్టి దయచేసి మీ తప్పుని మీరు తెలుసుకుని వెంటనే జరిగినటువంటి తప్పుని రిపీట్, ఇంకా అంతటితో ముగించకుండా అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా మేమందరమే డిమాండ్ చేస్తున్నాం. మరి గత రాత్రి జరిగినటువంటి ఈ దేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూల్చివేయడం అనేది చాలా హేయమైన చర్య. నేను ఉండేది కూడా క్లౌపేటలోనే. మరి ఆ ఏరియాలో ఆ విగ్రహం ఉన్న లొకేషన్ కనుక ఇబ్బందికరంగా ఉండుంటే మా పార్టీ వాళ్ళకి మేము తెలియజేసినట్టయితే మేమే ఖచ్చితంగా సహకరించే వాళ్ళం ఆ విగ్రహం తొలగించడానికి. కానీ ఈరోజు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ మున్సిపల్ అధికారులు చేసినటువంటి చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతూ ఉన్నాయి. మా డీసీసీ గారికి అయితేనేమి, నాకేమి నిన్న రాత్రి నుంచి, వాళ్ళ ఉదయం నుంచి అనేక మంది ఫోన్లు చేసి ఏం జరుగుతూ ఉంది ఒంగోలులో, అసలు రాజీవ్ గాంధీ గారి విగ్రహం తొలగించడం ఏంటి అని చెప్పి కంగారు పడతా ఉన్నారు. మీరు చేయవలసిన పని మీరు చేయదలుచుకుంది మంచి పనే, కానీ అది సక్రమంగా చేస్తుంటే కనుక ఇంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడేది కాదని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము. సరే, జరిగిందైతే జరిగిపోయింది. మేము కూడా ప్రజాశ్రేయస్సు కోసం ముందుండే పార్టీ కాబట్టి మేము కూడా మీకు సహకరిస్తాము. కానీ మే 21వ తారీఖు లోపల, రాజీవ్ గాంధీ గారి వర్ధంతి లోపల తిరిగి ప్రజలకు కానీ వాహనదారులకు కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఒక మంచి లొకేషన్లో రాజీవ్ గాంధీ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణ వ్యక్తి కాదు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి, పోరాటం చేసినటువంటి నెహ్రూ గారి మనవడు ఆయన. మరి ఈ దేశ ప్రధానిగా ఉండి ఐటీ రంగంలో కానీ, టెలికాం రంగంలో కానీ, పంచాయతీరాజ్ సంస్కరణలో కానీ తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. మరి ఈ దేశ యువతకి చైతన్యవంతులై ఉన్నారు. 21 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఎంతోమంది యువకులు ఈరోజు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావడానికి ముందుండి నడిపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. కాబట్టి అటువంటి మహనీయుడికి ఇట్లా అవమానపరచడం తగిన పద్ధతి కాదు. కాబట్టి మీరు చేసిన తప్పుని రియలైజ్ అయ్యి తిరిగి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.